It's not just skin care, it's cell care. Shop now. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజ్ఞాపూర్ ఊర చెరువు నిండుకుండలా మారింది. ప్రస్తుతం అక్కడి నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. పరిస్థితిని అందజేయడానికి విజయభాస్కర్. చక్రి, ప్రజ్ఞాపూర్ ఊర చెరువు గత 2 రోజుల నుంచి కూడా కురుస్తున్న వర్షాలతో నిండుకుండలా మారి ఆలుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజ్ఞాపూర్ టౌన్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. కాలనీల గుండా ఊర చెరువు వరద నీరు భారీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజ్ఞాపూర్ గజ్వేల్ రోడ్డు పైన వరద నీరు భారీగా ప్రవహిస్తుంది. ఈ వరద నీరు భారీగా చేరడంతో ఒకవైపు పూర్తిగా ట్రాఫిక్ని క్లోజ్ చేస్తారు. మనం విజువల్స్లో చూడొచ్చు, ఒకవైపు ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేసి డైవర్ట్ చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజ్ఞాపూర్ టౌన్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడైతే డైవర్షన్ ఉంటుందో ఆ డైవర్షన్ నుండి హెవీ వెహికల్స్ వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఈ డైవర్షన్ సమయంలో భారీగా ఆ సమయం తీసుకుంటుంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మరొక వైపు మనం విజువల్స్లో చూడొచ్చు, ప్రజ్ఞాపూర్ చెరువు నిండుకుండలా మారడంతో కాలేళ్ల నుండి నీరంతా కూడా వరద నీరు భారీగా వస్తుంది. దాదాపుగా మోకాళ్ళ వరకు కూడా నీళ్లు కాలనీల నుండి మెయిన్ రోడ్డుపైకి వస్తున్న నేపథ్యంలో కాలనీలో ఉండే ప్రజలంతా కూడా తమ అవసరాల కోసం నీళ్ళల్లో నుండి వస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. మరొక వైపు 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఊర చెరువు నిండుకుండలా మారింది. మరికొద్ది రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వరద మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక ప్రజ్ఞాపూర్ టౌన్ నుంచి వరద నీరు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ టౌన్ వైపు ఉన్న ప్రధాన రహదారిపై చేరుకోవడంతో దాదాపుగా కిలోమీటర్ని మీర వర్షపు నీరంతా నిలిచింది. ఇదంతా కూడా మిగిలిన కాలనీల వైపు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. నిజానికి ఇక్కడ ఆ రోడ్డుకు డివైడర్ ఉండడంతో వరద నీరంతా కూడా ఒకవైపు నుంచే ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ఇంకొక వైపు నుంచి 2 వైపుల వాహనాలు వెళ్లే విధంగా ట్రాఫిక్ డైవర్షన్ అయితే కొనసాగుతుంది. ఒకవేళ ఇదే డివైడర్ కనుక లేకపోతే పూర్తిగా ఈ రాకపోకలకు అంతరాయం అయితే కలిగేది. మొత్తంగా ఊర చెరువు నిండుకుండలా మారడంతో కాలనీ అంతా కూడా కాల్వల్లా మారిపోయాయి. వరద నీరంతా కూడా రోడ్ల మీదుగా ఇష్టం వచ్చినట్లు ఒకవైపు కాలనీలోకి వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ పరిస్థితి దాదాపుగా 24 గంటల నుండి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇదే ఉధృతి కూడా కొనసాగుతుంది. మరొక వైపు ఊర చెరువుకు ఎగువ నుండి కురిసిన వర్షాలతో ఇంకా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఈ వరద ఇదే కంటిన్యూ అవకాశం అయితే ఉంది. ఇక ముందు భాగంలో ఉన్న వ్యాపార వాణిజ్య సముదాయాలన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ఇటువైపు ఎవరు వెళ్ళే అవకాశం లేదు. 1-2 పెట్రోల్ బంక్ కూడా ఉంది. దాంట్లోకి నీరు చేయడంతో పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. మరొక వైపు అక్కడక్కడ మ్యాన్హోల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా తెరుచుకోవడంతో ఇటువైపు కూడా ఎవరిని అనుమతించట్లేదు. దాదాపుగా కిలోమీటర్ తర్వాత మాత్రమే కొంత వరద ఉధృతి తక్కువగా ఉంది కాబట్టి అటువైపు వాహనాలను అనుమతిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మొత్తంగా 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు ప్రజ్ఞాపూర్ టౌన్ని మాత్రం వరదలు ముంచెత్తాయని చెప్పొచ్చు. నీరంతా కాలనీలన్నీ కూడా అలవలా మారిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. మరికొద్ది రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కాలనీలకు వచ్చే నీటిని ఎక్కడి నుంచి కూడా డైవర్ట్ చేసే అవకాశం అయితే లేదు. ఆ ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేకపోవడంతో ఇదే పరిస్థితి ఇదే యథాతథ స్థితి కొనసాగే అవకాశం ఉంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయభాస్కర్.